వందనాలు చెల్లిస్తున్న అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆరోగ్యమును నేను కలుగజేయవాడను. మన దేవుడు ఏం కలుగజేయవాడంటండి? ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. చాలామంది అనారోగ్యంగా ఉన్నారు. నీకు ఆరోగ్యము కావాలంటే సహజంగా మానవుడు డాక్టర్లను సంప్రదిస్తాడు. అయితే భౌతికమైన ఆరోగ్యము, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. భౌతికంగా సహజంగా మానవునికి ఎన్నో రోగాలు ఎన్నో సంభవిస్తుంటాయి. కానీ నిజమైన ఆరోగ్యము కావాలంటే మనము ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేయం. 1 పేతురు 2:24 అంటాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 24 వచనంలో, మనము పాపము వలన విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీకు ఉన్న అనారోగ్యం పోవాలంటే నీవు ఆయన దగ్గరకు వస్తే నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తానంటాడు. ఏ విధంగా నీ జీవితంలో ఆరోగ్యం కలగజేస్తుంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియులారా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఈ ఉదయకాలంలో శారీరకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అందుకంటాడు అక్కడ, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం చెప్తాండి. యేసయ్య ప్రతి గాయము ద్వారా మనకేమొచ్చిందంట? స్వస్థత. ఈ ఉదయకాలంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యేసయ్య గాయాల ద్వారా నా యేసయ్య నిన్ను స్వస్థత నందునుగాక, విడుదల పొందుదువుగాక. అయితే నీవు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే తప్పకుండా ఈ ఉదయకాలంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ నా యేసయ్య స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడు. నీవు నమ్మాలి, విశ్వసించాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నమ్మిన వలన నీ జీవితంలో గొప్ప కార్యాలను చూచుదువుగాక. పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసిన గ్రంథంలో ఒక మాట అంటాడు. 53:5 వచనంలో, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మన కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానం పొందారు, వస్త్రహీనుడుగా మారారు, దరిద్రుడుగా మారు, శాపంగా మార్చబడ్డాడు. ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం. ఈ ఉదయకాలంలో ప్రియులారా, ఈ వాగ్దానమును నమ్మినట్లయితే నా యేసయ్య నీకు చక్కటి ఆరోగ్యము కలగజేయునుగాక. యేసు నామమున నీకు కలగజేయునుగాక. అందుకంటాడు యెషయా 53:8, అదే 8 వచనంలో అంటాడు చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడేను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడేను కదా. సజీవుల భూమిలోండి అతడు కొట్టివేయబడేను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అలాగనే ధనవంతుడు యొద్ద అతని ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్నే అపరాధి పరిహార బలిగా అతని సంతానము చూచుచు. అతడు దీర్ఘాయమంతుడుగాను యెహోవా ఉద్దేశములందరినీ సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకు అనుభవం జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేయను. ఈ 12వ వాక్యం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభజించుకొనును. ఏలైనగా మరణం నొందనన్నట్టు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపలను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం అంటే ఇదంతా మన కోసం. ఆయన దేవునికి హల్లెలూయా. నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆయన దరిద్రుడుగాను శాపగ్రస్తుడుగాను మ్రాని మీద మన కోసం కొట్టబడినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నీవు అనారోగ్యంగా ఉన్నావా? ఒకవేళ ఈ ఉదయకాలంలో నీకు ఆరోగ్యం కావాలంటే నీవు జ్ఞాపకం చేసుకో, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురుగాక. కల్వరి సిలువని చూడు ఒకసారి. ఈ ఉదయకాలంలో నీ ఆత్మీయ జీవితంలో యేసు వైపు చూడు. ఆయన నీకోసము గాయపరచబడ్డాడు, ఆయన నీకోసము ముళ్ళ కిరీటము పెట్టబడ్డాడు, ఆయన నీకోసము కొట్టబడ్డాడు, ఆయన నీకోసము వెన్నిక లేనివాడుగా చేయబడ్డాడు, ఆయన నీకోసం వెలివేయబడ్డాడు, ఆయన నీకోసం అనేకమైన నిజముగా వేదన పొందినట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో మన కోసం ఇంత చేశాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే నీలో ఉన్న అనారోగ్య పరిస్థితిని నా యేసయ్య దూరపరచునుగాక. చెప్దాం హల్లెలూయా. కనుక ఆరోగ్యం నేను కలుగజేయవాడను. దేవునికి హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఆయన నీకు ఆరోగ్యం కలుగజేయాలంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. కనుక స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా, విశ్వాసం కావాలన్నా, నిరీక్షణ కావాలంటే మీ జీవితంలో నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తే సంపూర్ణమైన విశ్వాసమును, సంపూర్ణమైన నిరీక్షణను, సంపూర్ణమైన స్వస్థత నా యేసయ్య మీకు కలుగజేయునుగాక. ఇటు కృప మనందరం పొందుదుగాక. ప్రార్థన చేస్తాము. ఉన్న పాటను మీరు కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలంలో అరుణోదయమున మీరు మాకిచ్చిన వాగ్దానము, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అవును ప్రభా, మానవుడు అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ స్వస్థత లేదు ప్రభా. పచ్చి గాయములతో ఉన్నారు ప్రభా, పచ్చి భయంకరమైన పుండ్లతో ఉన్నారు ప్రభా, భయంకరమైన గాయముల చేత కొట్టబడి ఉన్నారు ప్రభా. తండ్రి, మీ గాయములే వారికి స్వస్థత కలుగునుగాక. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానాన్ని ఎవరు నమ్మి విశ్వాసము కలిగి జీవిస్తున్నారో వెంటనే వారికి స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మీ రెక్కల చాటున వారికి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. తండ్రి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ ముట్టండి. స్వస్థపరిచినందుకు, కృపతో నింపినందుకు స్తోత్రం. ఈ దినము సాయంకాల సమయంలో ఈ స్వస్థత కూడికలో అనేక ప్రజలను మీరు నడిపించి, అయ్యా నీ కృప ద్వారా వారు స్వస్థత పొందుటకు, బాహ్య సంబంధమైన తన ఆత్మ సంబంధంగా స్వస్థత పొందు రాకడ కోసం సిద్ధపరచమని ఈ జూమ్లో ఉన్న బిడ్డలను, ఆన్లైన్లో ఉన్న బిడ్డలను, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా మా సహోదరి ప్రసన్న సిస్టర్ను
బలపరచండి తండ్రి. మీరు భర్తగా ఉండండి, కాపరిగా ఉండండి, యజమానుడిగా ఉండండి, అధికారిగా ఉండండి. అవసరతలన్నీ తీర్చండి ప్రభా. యేసు నామమున కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. తండ్రి, నీ దాసురాన్ని గాయాలను ముట్టండి అయా. మీ గాయములను తండ్రి స్వస్థపరచండి ప్రభు. గాయపరచువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే, నిలబెట్టువాడవు నీవే, నడిపించువాడవు నీవే, ఆదరించువాడవు నీవే, ఓదార్చువాడవు నీవే, కన్నీరు తుడుచువాడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. రీకాపాల రష్యం పరిశుద్ధాత్మన నిదాసనాన్ని మీ కృపకు చూపి సమస్త కార్యాలు జరిగించండి తండ్రి. ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరినీ, గూగుల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం పేరు పేరున దీవించు. ఈ దినము సాయంకాలము 6 గంటలకు నీ ప్రజలందరూ వచ్చుదురుగాక, వచ్చుదురుగాక. ఈ 3 రోజులు ప్రభా కూడికల్లో మీరుండి మహిమ పొందమని, సమస్త కార్యం చక్కటి వాతావరణాన్ని కూడా మాకు దయచేయమని, రేపటి జరగబోయే కూడిక తండ్రి, ఎల్లుండి జరిగబోయే కూడిక, ఈ దినము జరగబోయే కూడిక అంతట్లో మీరుండి మహిమ పొందమని అయా, నీ ప్రజలను వీలవేసి నడిపించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్ బ్రదర్. ప్రైజ్ లాడ్.